మీ అఖిల మీ అందరి కోసం 5 డేస్ ఛాలెంజ్ తీసుకొచ్చేసింది. ఐ బ్యాగ్స్ వచ్చాయని చెప్పి నాకు కామెంట్ చేశారు. దాని గురించి ఒక రెమెడీ అన్నది ఇవాళ నేను తీసుకొచ్చేసాను. సో, అది డార్క్ సర్కిల్స్ ఉన్న, పఫీనెస్ ఉన్న, ఐ బ్యాగ్స్ ఉన్న ఏదైనా సరే ఇవాళ రెమెడీ చేస్తే మీకు వెంటనే 5 డేస్‌లో క్యూర్ అయిపోతుంది. అలాగే మంచి రిజల్ట్ అన్నది మీ ముందొస్తుంది. సో, అదేంటి? ఆ రెమెడీ ఏంటి అన్నది చూసేద్దాం పదండి. మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, మై అడ్వైస్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ గురించి మీరు కేటాయించి మార్నింగ్ లేవగానే కొంచెం టైం అనేది స్పెండ్ చేసి సెల్ఫ్ కేర్ గురించి ఆలోచిస్తున్నారు కదా చేయాలి, గ్యారంటీగా చేయాలి. అది చేస్తే మనం ఏం చేయాలి, మనకి వర్క్ మీద ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది. అలాగే ఏం చేయాలి మన వర్క్ మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. పాజిటివ్గా ఆలోచించండి, అప్పుడే మన సరౌండింగ్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే నా పేరు అఖిల, ఈ ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ 8 o'clockకి తీసుకొచ్చేస్తున్నాను. షార్ట్స్లో కూడా వస్తున్నాను. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అండ్ సండే అనమాట. అది కూడా మార్నింగ్ 8 o'clockకే. సో మీ లవ్ అండ్ సపోర్ట్ లాంగ్లోను కావాలి, షార్ట్లోను కావాలి, రెండు చూడండి. మంచిగా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందివ్వాలంటే ఏం చేయాలి? లైక్ చేయాలి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. వెంటనే ఏం చేయాలి? ఎర్ర బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతారు. అమేజింగ్ DIY రెమెడీస్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను ఇక్కడ చూపిస్తాను. అన్నీ ట్రై చేయొచ్చు. ఆ బెనిఫిట్ అన్నది మీరు పొందొచ్చు ఫ్రీగా ఇంట్లోనే. ఏ కెమికల్ అన్నది లేకుండానే మీ స్కిన్ అన్నది, మీ హెయిర్ అన్నది హెల్తీగా చేసుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను అప్లోడ్ చేయగానే మీకు రెమెడీ అన్నది మీకు వెంటనే నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది. ఆ రెమెడీ అనేది ట్రై చేయొచ్చు. అలాగే ఆ బెనిఫిట్ అన్నది మీరు పొందొచ్చు. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీ అఖిల మీ అందరి కోసం ఒక మంచి ఛాలెంజ్ 5 డేస్ ఛాలెంజ్ తీసుకొచ్చేసింది. ఐ బ్యాగ్స్, అలాగే డార్క్ సర్కిల్స్, అలాగే ఐ చుట్టూ పఫీనెస్ ఉన్నా సరే అది తగ్గిపోతుంది. వెంటనే మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది మీకు వస్తుంది. మీకు ఐస్ అన్నది మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మీకు రిలాక్సేషన్ ఉంటుంది. అదేంటి అన్నది ఈ రెమెడీ అన్నది చూసేద్దాం పదండి. రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక చిన్న గిన్నె తీసుకోండి, ఒక చిన్న బౌల్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది అలోవెరా జెల్ వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ అనేది కాఫీ పౌడర్ వేసుకోండి. 2 క్యాప్సూల్స్ అన్నది నేను ఇక్కడ విటమిన్ E ఆయిల్ అన్నది వేసుకున్నాను అనమాట, ఎక్స్ట్రాక్ట్ చేసుకుని. మీ దగ్గర విటమిన్ ఆయిల్ ఉంటే మీకు హాఫ్ స్పూన్ అన్నది విటమిన్ E ఆయిల్ అన్నది వేసుకోండి. మీ దగ్గర విటమిన్ E ఆయిల్ అన్నది లేకపోతే ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి. లేకపోతే మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే, క్యాస్టర్ ఆయిల్ లేదు కానీ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఈ 2 నుంచి ఒక ఆయిల్ మీరు వేసుకోవచ్చు. విటమిన్ E క్యాప్సూల్కి రీప్లేస్మెంట్ అనమాట. ఓకేనా? సో మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటే బెస్ట్. వెంటనే మీకు పిగ్మెంటేషన్ అనేది, డార్క్ సర్కిల్స్ అన్నది ఇది లైటన్ అప్ అవ్వడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ E క్యాప్సూల్ ఉంటే బెస్ట్ అనమాట. ఓకేనా? దానికి లేకపోతే రీప్లేస్మెంట్ అన్నది, సబ్స్టిట్యూట్ అన్నది నేను చెప్తున్నాను. ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ. ఓకేనా? మంచిగా మిక్స్ చేసేయండి. మనకి ఇది మీరు మీ కబోర్డ్లో పెట్టేసుకోండి. రోజు నైట్ అన్నది దీని అప్లికేషన్ అన్నది చేసుకోవాలి. ఓకేనా? అప్లికేషన్ ఏంటి అన్నది నేను చెప్తాను. ఇది ఏంటంటే అలోవెరా జెల్ అనేది ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే, మనం ఎక్కువ మొబైల్స్ అనేది బాగా యూస్ చేస్తున్నాం. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, అదే మన ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైనా సరే కంప్యూటర్ ముందు అన్నది ఎక్కువ మనకి స్పెండ్ చేస్తున్నాం. మొబైల్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. అలాగే మనకి టీవీ అన్నది చూస్తాం. ఇవన్నీ మన రేస్ అన్నది మన కళ్ళకే వస్తాయి అన్నమాట. సో అక్కడే మనకి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. అలాగే మనకి ఆ రేస్ వల్ల మనకి కొంచెం హీట్ అన్నది, స్ట్రెయిన్ అన్నది అవుతుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది తగ్గించడానికి మనం అలోవెరా జెల్ అన్నది ఇక్కడ తీసుకున్నాం. అది మనకి స్మూతింగ్ ఎఫెక్ట్, అదే మనకి అదే మన రిలాక్సేషన్ అవ్వడానికి, కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనకి చాలా మంచి అలోవెరా జెల్ అనేది మనకి రోల్ అన్నది ప్లే చేస్తుంది. మంచిగా మనం కళ్ళకు పెట్టుకున్నప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అన్నది రిలాక్స్ అవ్వడానికి మనకి చాలా బాగుంటుంది. సో అందుకనే అలోవెరా జెల్, కాఫీ అన్నది మనకి ఇక్కడ డార్క్నెస్ అన్నది లైటన్ అప్ చేస్తుంది. విటమిన్ E ఆయిల్ కూడా మనకి డ్రైనెస్ అవ్వదు. కాఫీ వల్ల కొంచెం డ్రైనెస్ అన్నది అవుతుంది. కానీ ఏంటంటే విటమిన్ E ఆయిల్ అన్నది మనం ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసాం కాబట్టి మనకి అది డ్రై అవ్వదు.
అలాగే మనకి డార్క్ సర్కిల్స్ అన్నది లైటన్ అప్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ మాయిశ్చర్గా అదే మనకి ఇక్కడ మంచిగా ఏ మాయిశ్చరైజర్ అనేది మనం ఎక్కడ అసలు అప్లై చేయం కదా. సో అందుకని విటమిన్ ఈ ఆయిల్ అనేది మనం ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసాం కాబట్టి మన ఐస్ దగ్గర కూడా మనకి ఎక్కడ డ్రైనెస్ ఉండదు. అలాగే మనకి మాయిశ్చర్గా ఉంటుంది. అప్పుడే మనకి డార్క్ సర్కిల్స్ అన్నది తగ్గుతాయి. అలాగే నెక్స్ట్ రింకిల్స్ ఉన్నా కూడా రింకిల్స్ అవి ఎందుకు వస్తాయంటే ఇక్కడ డ్రై ఎక్కువ అయిపోతేనే. ఇది ఆల్రెడీ నాకే అనిపించింది. నేను మాయిశ్చరైజర్ అన్నది జస్ట్ ఇలా అప్లై చేసేసేదాన్ని, కానీ ఇక్కడ అప్లై చేసేదాన్ని కాదు. కానీ కొన్ని రోజులు అయిపోయేసరికి ఇది డ్రై అయిపోయింది ఐస్. సో ఆ డ్రై అవ్వకుండా చూసుకుంటే మన ఐస్ని ఇలా మనం ఏదో ఒక రూపంలో మన ఆయిల్ కొంచెం మాయిశ్చర్గా మన ఐస్ని కూడా మనం పెట్టుకుంటూ ఉంటే రింకిల్స్ కూడా తగ్గుతాయి. ఇక్కడ నాకు ఉంది చూసారా కొంచెం. సో అదే అనమాట, డ్రైనెస్ అవ్వకుండా చూసుకోవాలి. సో అందుకనే డ్రైనెస్ అన్నది రాకుండా ఉండడానికి ఇక్కడ విటమిన్ ఈ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను. సో మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత మనకి ఇది ఒక చిన్న బాక్స్లో అన్నది స్టోర్ చేసుకుని 5 days అప్లై చేసుకోండి. మంచిగా అప్లై చేసుకుంటే మీకు డార్క్ సర్కిల్స్ అన్నది లైటన్ అప్ అవుతాయి. ఆ తర్వాత పఫీనెస్ అన్నది తగ్గుతుంది. అలాగే ఐ బ్యాగ్స్ కూడా తగ్గిపోతాయి దీంతో. సో అందుకని 5 days అన్నది కంటిన్యూస్గా ట్రై చేయాలి. ఎక్కడ అన్నది మీరు స్టాప్ చేయకూడదు. ఓకేనా. మంచిగా రోజు అన్నది అప్లై చేసుకుంటే ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది మీరు చూడగలరు. సో ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఐస్ నిండా మంచిగా ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది. మనం చల్లటి నీళ్ళతో అయితే వాష్ చేసుకోలేం. మంచిగా మన రూమ్ టెంపరేచర్ ఉన్నవే మనకి ఇప్పుడు కూలింగ్గా ఉంటున్నాయి. సో అందుకని వాటితో ఐస్ని కూడా మంచిగా ఇప్పుడు మన ఐస్నే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ఐస్ని మంచిగా వాష్ చేసేసుకోండి. ఫేస్ కూడా వాష్ చేసుకోండి. సో వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం వైప్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కడ వెట్నెస్ అన్నది ఉండకూడదు. ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేసుకున్న మన రెమెడీ ఇది అన్నది అప్లై చేసుకోవాలి. మన క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ అన్నది మన ఐస్ చుట్టూ మంచిగా ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ ఐస్ చుట్టూ ఎక్కడెక్కడ మీకు డార్క్ సర్కిల్స్ ఉందో అక్కడ మంచిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ చేసుకోండి. లైట్గా కాఫీ పౌడర్ వేసాం, కొంచెం మనకి స్క్రబ్ టైప్ ఉంటుంది కదా. సో అందుకనే హార్ష్ లేకుండా ఐస్కి స్లోగా మసాజ్ చేసుకోండి. చూపిస్తాను. స్లోగా మసాజ్ చేసుకుని వదిలేయండి. ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందంటే, ఎంత రిలాక్స్ అవుతుందంటే మంచిగా టెన్షన్ లేకుండా. అంటే ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, వర్కింగ్ వాళ్ళు కానీ వాళ్ళకి వెంటనే ఇంటికి రాగానే టెన్షన్గా ఉంటుంది. వర్క్ చేయాలి. లేడీస్ అయితే ఇంకాను. సో వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకుంటే మీకు ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే మంచి స్లీప్ అన్నది ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ తగ్గడానికి 8 hours స్లీప్ అన్నది ఉండాలి. గ్యారంటీగా మంచి స్లీప్ ఉంటేనే మనకి డార్క్ సర్కిల్స్ కూడా రావు. ఓకేనా. ఆ డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్ మన స్లీప్ అన్నది ఎక్కువ లేకపోవడం వల్లే. సో అందుకని మంచిగా పడుకోవాలి అంటే మనకి నిద్ర రావాలి కదా. నిద్ర రావాలంటే ఇది అప్లై చేయండి. మంచిగా నిద్ర వచ్చేస్తుంది. అప్లై చేసేసిన తర్వాత సెమీ డ్రై అయిపోయాక వాష్ అవుట్ చేసేయండి. వాష్ అవుట్ చేశాక ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఇప్పుడు అసలే కూలింగ్ సీజన్ కదా, మీ దగ్గర కుకుంబర్ ఉంటే అది గ్రేట్ చేసేయండి. మొత్తం పీల్ చేసేసిన తర్వాత అక్కడ ఐస్ దగ్గర రౌండ్గా పెట్టేసుకుని ఐస్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా. మంచిగా ఐస్ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మీ దగ్గర కుకుంబర్ ఉంటే కుకుంబర్ జ్యూస్ని కూడా ఈ క్రీమ్లో ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్ అనేది, ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. నా దగ్గర కుకుంబర్ లేదు కాబట్టి మీ దగ్గర ఉంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఓకేనా. సో కుకుంబర్ ఉంటే జ్యూస్నైనా ఇన్ఫ్యూజ్ చేయండి. లేకపోతే ఈ మాస్క్ అప్లై చేసేసిన తర్వాత మీరు కుకుంబర్ని మంచిగా గ్రేట్ చేసేయండి. గ్రేట్ చేసేసిన తర్వాత ఒక రౌండ్గా తీసేసుకుని ఐస్కి అప్లై చేసుకుని పడుకోండి. మొత్తం మీకు వేడి ఏది ఉన్నా సరే అది తీసేసుకుంటుంది. మాస్క్ పెట్టుకున్న తర్వాత పెట్టుకుంటారు కాబట్టి ఇంకా మంచి కూలింగ్ సెన్సేషన్ ఉంటుంది. స్లీప్ అనేది చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీ దగ్గర కుకుంబర్ లేదు, ఏం చేయాలి అంటే
స్పూన్స్ ఉంటాయి కదా అందరి ఇంట్లోనూ. సో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కదా. ఏం చేయాలంటే 2 స్పూన్లు అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిపోవాలి. కూల్ అయిపోయిన తర్వాత వింటర్ సీజన్లో కొంచెం కష్టమే, కానీ డార్క్ సర్కిల్స్ అనేది చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. సో అందుకని స్పూన్స్ అన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కూలింగ్ అయిపోయిన తర్వాత కళ్ళకి పెట్టుకోండి. ఇప్పుడు నాకు కోల్డ్ అన్నది కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ డెమో చేసి చూపించలేకపోతున్నాను, కానీ మీరు చేయగలిగితే మంచిగా చేసుకోండి. మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ అన్నది కూలింగ్గా ఉన్న స్పూన్లు అన్నది ఇక్కడ పెట్టుకుని కాసేపు వదిలేసేయండి. ఆ తర్వాత పడుకోండి. మీకు మంచి నిద్ర అన్నది ఉంటుంది. హ్యాపీగా మీకు మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా 5 డేస్ అన్నది కంటిన్యూస్గా చేశారంటే మీ దగ్గర ఇలా ఫ్రిడ్జ్లో కూడా మేము పెట్టుకోలేం అనుకున్న వాళ్ళు ఇంకా ఈజీ మెథడ్ ఏం చెప్తానంటే, కాటన్ తీసుకోండి. వాటర్ డే మీద డిప్ చేసేయండి. తడిగా మొత్తం వెట్ చేసేసిన తర్వాత ఐస్ పెట్టేసుకుని పడుకోండి. ఇంకా దాన్ని తీయక్కర్లేదు, అలాగే పడుకోవచ్చు. అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే మీకు మంచి రిలాక్స్గా ఉంటుంది. అలాగే మంచిగా మీకు పఫీనెస్ తగ్గిపోతుంది. అలాగే మీకు డార్క్ సర్కిల్స్ అనేది లైటన్ అప్ అవుతాయి. అలాగే మీకు డార్క్ సర్కిల్స్, పఫీనెస్, అలాగే మీకు ఐ బ్యాగ్స్ కూడా మీకు తగ్గడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ప్యాక్ పెట్టుకోండి. మన క్రీమ్ ఉంది కదా, క్రీమ్ అంటారో ప్యాక్ అంటారో మీ ఇష్టం, కానీ అది పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత మీరు 3 టిప్స్ చెప్పాను కదా, ఆ 3 టిప్లో మీకు ఏది కుదిరితే అది చేయండి. మంచి రిజల్ట్ అన్నది, ఫాస్ట్ రిజల్ట్ అని ఉంటుంది. 5 డేస్లో మీకు బెస్ట్ రిజల్ట్ అన్నది ఉంటుంది. సో అప్లై చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు బెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మంచిగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఏమైంది, ఏ టిప్ అన్నది మీరు చేసి మీ డార్క్ సర్కిల్స్ అన్నది లైటన్ అప్ చేశారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే రోజు నైట్ అనేది ఇది అప్లై చేసేసుకుని టిప్స్లో అన్నది ఒకటి టిప్ అన్నది మనం అడాప్ట్ చేసుకుని చేయగలిగితే బెస్ట్ రిజల్ట్ అన్నది మీరు చూస్తారు. ఏ కెమికల్ అన్నది మనం యూజ్ చేయలేదు. అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని అసలు తక్కువ అంచనా వేయద్దు. బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది విత్ జీరో అండ్ నెగిటివ్ ఎఫెక్ట్. మీకు ఇలా సెలవు తీసుకుంటుంది. మళ్ళీ మ్యాజికల్ రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు బీ పాజిటివ్, థింక్ పాజిటివ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. మంచిగా పాజిటివ్గా ఆలోచించండి. హైడ్రేటెడ్గా ఉండండి. హెల్తీ ఫుడ్ తింటూ ఉండండి. మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ఉంటుంది మీ అఖిల. అప్పటి వరకు బాయ్.